బ్రహ్మచర్యం పాటిస్తే 2 నెలల్లో చాలా లాభాలు వస్తాయి. కానీ కొన్ని తప్పులు చేస్తే ఈ లాభాలు కాస్త 1-2 సంవత్సరాలు అయినా కానీ మీకు రావు. సో అందుకని ఇప్పుడు చెప్పేటటువంటి ఈ 5 తప్పులతో చాలా జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 1, చెడు ఆలోచనలు. స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, ఒక్క చెడు ఆలోచన వల్ల 8 రోజుల బ్రహ్మచర్య శక్తి అనేది పోతుంది. మనసులో ఎటువంటి చెడు ఆలోచన రాకుండా జాగ్రత్త పడండి. నెంబర్ 2, పొట్టపై పడుకోవడం. ఆలస్యంగా లేవడం. పొట్టపై పడుకోవడం మానండి. ఉదయం త్వరగా లేవండి. ఇది మీ శరీరాన్ని, మనసుని చాలా చురుగ్గా ఉంచుతుంది. నెంబర్ 3, తప్పుడు వీడియోలు చూడడం. చెడు వీడియోలు చూస్తే మీ మనసు ఆ ఆలోచనలతో నిండిపోతుంది. నిద్రలు కూడా అవేకరాలు వస్తాయి. సో అందుకనే అలాంటి వీడియోలు మీరు చూడొద్దు. నెంబర్ 4, నిద్రపోయే ముందు మూత్ర విసర్జన చేయకపోవడం. నిద్రకు ముందు మూత్ర విసర్జన చేయకపోతే శరీరంలో ఒత్తిడి పెరిగి ఉద్రేకం వస్తుంది. సో అందుకనే ఎప్పుడు కూడా మూత్ర విసర్జన చేసి నిద్రపోండి. నెంబర్ 5, రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రపోవడం. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవద్దు. తిన్న తర్వాత 2-3 గంటలు గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే ఇది నైట్ ఫాల్ కి దారితీస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినవి పాటిస్తే మీరు చాలా ఈజీగా ఈ బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు. అలాగే మీ శక్తిని మీరు కాపాడుకోవచ్చు.